హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన నర్మద, ఏంటి ప్రేమ, ధీరజ్ ప్రేమగా అన్నం తినిపిస్తుంటే అలా ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ, అక్క, ఈ యాక్సిడెంట్ కావాలనే ఎవరో చేయించారు, నాకు అర్థమవుతుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మద, ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నర్మద, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు, కావాలని ఎవరు చెప్పిస్తారు అనగానే అప్పుడు ప్రేమ, అవునక్క, ఎవరో చందుబావని చంపాలనే ఇలా ప్లాన్ వేశారు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఏంటక్క, బావ ఒక పక్కన నిల్చుండి ఫోన్ మాట్లాడుతున్నాడు, రోడ్డు మధ్యలో లేడు కదా, కావాలని ఆ డ్రైవర్ బావ వైపు వచ్చి బావ మీదికి లారీ తీసుకొచ్చాడు, కావాలనే ఇది ఎవరో చేయించారక్క, నాకు అర్థమవుతుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మద, ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే శ్రీవల్లి క్యారియర్ పట్టుకొని ప్రేమ దగ్గరికి వస్తుంది. ఇక వాళ్ళ మాటలు విని శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి, ఏంటి, తెలిసిపోయిందా, నిజం తెలిసిందా అని శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న నర్మద, ఏంటి వల్లక్క, ఏం జరిగింది, తెలిసిపోవడం ఏంటి అనగానే ఇక శ్రీవల్లి కంగారు పడుతూ, మీరేదో యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగింది అని అడుగుతున్నాను అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న నర్మద, ధీరజ్కి వెంటనే డౌట్ వస్తుంది. ఇక వెంటనే నర్మద, ఏమీ లేదక్క, ఎవరో యాక్సిడెంట్ కావాలనే చేశారని ప్రేమ అంటుంది, అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి అని నర్మద అనగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఒకవేళ యాక్సిడెంట్ చేసింది మేమేనని తెలిస్తే ఇక నర్మద, ధీరజ్ మమ్మల్ని ప్రాణాలతో కూడా బ్రతకనివ్వరు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇలాగే కొద్ది రోజులు అవుతుంది. ఇక ఒకరోజు ధీరజ్ నర్మద దగ్గరికి వచ్చి, వదిన, నీతో మాట్లాడాలి అనగానే ఇక నర్మద, ఏంటి ధీరజ్, చెప్పు అనేసరికి ఇక ధీరజ్, చూడుదినా, నిజంగానే ప్రేమ చెప్పినట్టు ఇది డమ్మీ యాక్సిడెంటా లేక నిజంగానే కావాలని ఎవరైనా చేశారా, అది తెలుసుకోవాలి వదినా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, ఏంటి ధీరజ్, ప్రేమ మాటలు పట్టుకొని నువ్వు కూడా ఈ యాక్సిడెంట్ కావాలని చేశారనుకుంటున్నావా అనగానే అప్పుడు ధీరజ్, అవును వదినా, కావాలని ఎవరో ఈ యాక్సిడెంట్ చేశారు, అందుకనే నిజం తెలుసుకోవాలి. ఆ రోజు చూసావా, ఆ సేనాపతి ప్రేమని క్షమించమని అడిగాడు, వాడి మాటలు వింటుంటే ఏదో అయ్యింది వదినా, తెలుసుకోవాలి అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, సరే ధీరజ్, తెలుసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఉదయం అవుతుంది. ఇక నర్మద, ధీరజ్ ఇద్దరూ కూడా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది గమనించిన శ్రీవల్లి, ఇదేంటి, వీళ్ళు నిజంగానే అక్కడికి వెళ్తున్నారు, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏదైనా ఎంక్వైరీ చేస్తే మా గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి ఈ విషయం అమ్మతో చెప్పాలి అని ఇక వెంటనే శ్రీవల్లి పక్కకు వెళ్ళి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మడు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, కొంపలు మునిగాయే, ఆ ధీరజ్, నర్మద ఇద్దరూ కూడా యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మన గురించి నిజం తెలిసిపోతుంది, ఇక మనల్ని ఆ యాక్సిడెంట్ చేసింది మనమే అని తెలుసుకుంటే ఇక మనల్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు, ఎలా అమ్మా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే భాగ్యం, అమ్మడు, నువ్వు సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను అనగానే ఇక శ్రీవల్లి, సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు శ్రీవల్లి మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీవల్లి, ఏదో యాక్సిడెంట్ గురించి మీ అమ్మతో మాట్లాడుతున్నా, అయినా ఆ యాక్సిడెంట్కి నీకు ఏంటి సంబంధం అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, మామయ్య నేను అమ్మతో మాట్లాడిన మాటలని వినేశాడా, నిజం తెలుసుకున్నాడా
అని కంగారు పడుతూ, అదే మావయ్య, ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది కదా, తను దగ్గరుండి చూసుకోవాలని మా అమ్మ చెప్తుంది, దానికి నేను సరే అంటున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది. చూడు శ్రీవల్లి, అబద్ధం చెప్తున్నావు, అసలు ఆ యాక్సిడెంట్ జరిపించింది మీరే కదా అని రామరాజు అనగానే శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. అది కాదు మావయ్య అనగానే ఇక రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక వెంటనే పద, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నిజం తెలుసుకుందాం అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య నన్ను క్షమించి మావయ్య, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. దాంతో రామరాజు, ఏంటి చందు నిన్ను అపార్థం చేసుకున్నాడా, అయినా ఇలా మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది, నువ్వు చదువుకున్నానని ఎందుకు అబద్ధం చెప్పావు, అంతేకాకుండా దొంగ సర్టిఫికెట్లు తెచ్చి ఇక వాణ్ణి మోసం చేస్తావా అని రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భాగ్యం మాత్రం శ్రీవల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే ఆ డ్రైవర్ గాడు యాక్సిడెంట్ చేయడమేంటి, నేను డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పాను, కానీ వాడు కావాలని ఇలా చేశాడంటే వాడి వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పి ఇక ఆ డ్రైవర్ గారిని కలిసి అసలు నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక భాగ్యం వెంటనే ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది. భాగ్యంని చూసిన డ్రైవర్, ఇదేంటి ఈవిడ ఇక్కడికి వచ్చిందేంటి అనుకొని ఇక తనని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన భాగ్యం, ఒరేయ్ ఆగరా, ఆగు, అయినా నీకు ఏం చెప్పానురా, మా అల్లుడికి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పాను, కానీ నువ్వు మాత్రం ఆ లారీని స్పీడ్గా తీసుకువెళ్ళి నా అల్లుడిని గుద్ది చంపేయాలనుకున్నావా, అసలు ఎందుకురా ఇలా చేశావు, 5,000 తీసుకొని నేను చెప్పినట్టు ఎందుకు చెయ్యలేదురా అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వాడు, ఏంటి నువ్విచ్చిన బోడి 5,000కి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావా, చూడు నువ్వు డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పావు, కానీ ఆ సార్ మాత్రం నిజంగానే అతనికి యాక్సిడెంట్ జరిపిస్తే 50,000 ఇస్తానని నాతో చెప్పాడు, అందుకే మీరిచ్చిన 50,000 పక్కకు పెట్టేసి నేను అతనిచ్చిన 50,000 కోసమే ఈ యాక్సిడెంట్ చేశాను అని చెప్పగానే ఇక భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే భాగ్యం, ఏంటి 50,000 ఇస్తానన్నాడా, ఎవరతను, ఎవరు నా అల్లునికి యాక్సిడెంట్ చేయమన్నారు చెప్పు అనగానే ఇక రౌడీ, చూడు నువ్వు 5,000 కాదు, ఆ సేనాపతి సారు ఆ చందుగాడిని చంపేస్తే 50,000 ఇస్తానని నాతో చెప్పాడు, అందుకే ఈ యాక్సిడెంట్ జరిపించాను అని డ్రైవర్ చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఈ యాక్సిడెంట్ చేయడానికి కారణం సేనాపతి దొరికాడు, ఈ వంకతో ఈ యాక్సిడెంట్ నేను కాదు చేసింది, ఆ సేనాపతి చేశాడని అందరి ముందు నిజాన్ని బయట పెడతాను, దాంతో అందరూ కూడా ఆ సేనాపతినే నిందిస్తారు అని చెప్పి ఇక వెంటనే భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ, ఒరేయ్ నీ వల్ల నా అల్లుడు చచ్చిపోయేవాడు కదరా, ఏదో ధృతిలో నా అల్లునికి ప్రమాదం తప్పింది, ఆ ప్రేమకి తగిలింది, లేకపోతే నా కూతురు జీవితం నాశనమైపోయేది కదరా అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇక రామరాజు వల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఏంటి వల్లి, చెప్పు, మీ అమ్మని పిలువు అని అంటూ ఉంటే ఇక వెంటనే వల్లి అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం బయటికి వచ్చి చూసేసరికి అక్కడ రామరాజు ఉండడం చూసి భాగ్యం, అన్నయ్య మీరా, లోపలికి రండి అనగానే ఇక రామరాజు, చీడు లోపలికి వచ్చేంత టైం లేదు, ఎందుకు నువ్వు శ్రీవల్లి కలిసి ఇలా చందు జీవితాన్ని, ప్రేమ జీవితాన్ని ఎందుకు నాశనం చెయ్యాలనుకున్నారు, నిజం చెప్పు అని రామరాజు నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు భాగ్యం, అన్నయ్య నీకు జరిగిన విషయం మొత్తం కూడా మీ ఇంటి దగ్గరే చెప్తాను, వెళ్దాం పద అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు, ఏంటి ఇక ఇంట్లో వాళ్ళకు కూడా నిజం తెలియాలా, మీరేదో ఘనకార్యం చేసినట్టు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం, అన్నయ్య ఎందుకన్నయ్య అంతగా కోప్పడుతున్నావు, ముందు మనం ఇంటికి వెళ్దాం పద, ఆ తర్వాత చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం, రామరాజు, శ్రీవల్లి ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. ఇక బయట నిలబడి సేనాపతి, భద్రావతి, రేవతి అని భాగ్యం పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. రామరాజు మాత్రం, ఏంటి ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు
అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అన్నయ్య ఆగన్నయ్య నేను చెప్తాను కదా అనగానే అప్పుడు రామరాజు ఏంటి ఏంటి ఇంక నువ్వు చెప్పేది అనేసరికి అప్పుడు భాగ్యం ఏంటన్నయ్య యాక్సిడెంట్ చేసింది నేనా నేను చందుని చంపమని చెప్తానా అయినా నా అల్లుణ్ణి నేనెందుకు చేతులారా చంపుకుంటానన్నయ్య ఒక్కసారి ఆలోచించు అనగానే అప్పుడు రామరాజు మరి శ్రీవల్లి చెప్పింది కదా అనేసరికి అప్పుడు భాగ్యం చూడన్నయ్య వల్లి ఏదో సర్టిఫికెట్ల విషయంలో తనతో అబద్ధం చెప్పిందని అల్లుడు గారు తన మీద కోపంగా ఉన్నారు అందుకే వాళ్ళిద్దరి మధ్య శాశ్వతంగా దూరం కలగొద్దనే నేను అల్లుడు గారికి డమ్మీ యాక్సిడెంట్ చేయమని 5,000 ఇచ్చి ఆ రౌడీగాన్ని చేయమని చెప్పాను కానీ అది పక్కన పెట్టాడు సేనాపతి మాత్రం అదే అదునుగా తీసుకొని వాడికి 50,000 ఇచ్చాడు దాంతో వాడు చందుని శాశ్వతంగా వల్లికి దూరం చేసి చందుని చంపేయాలని చూశాడు ఇంతలోనే ప్రేమ అతను చూసి వెంటనే చందుని కాపాడి తను ప్రాణాల మీదికి తెచ్చుకుంది అని భాగ్యం అంటుంది ఆ మాటలు విన్న సేనాపతి భద్రావతి ఒక్కసారి షాక్ అవుతారు ఇక భద్రావతి ఏయ్ భాగ్యం ఏం మాట్లాడుతున్నావు నా తమ్ముడు ఎందుకు ఆ యాక్సిడెంట్ చేయిస్తాడు ఇంకొకసారి నా తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని భద్రావతి అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మా ఏంటి మీ పెద్దవాళ్ళు డబ్బుందని ఏది చేసినా సరిపెట్టుకోవాలనుకుంటున్నావా చూడు ఈ యాక్సిడెంట్ జరిపించింది ఎవరో కాదు నీ తమ్ముడే కావాలంటే ఒక్కసారి సేనాపతిని అడుగు అనగానే ఇక భద్రావతి ఒరేయ్ సేనా చెప్పరా తను నోటికొచ్చిందల్లా వాగుతుంది ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదని చెప్పు అయినా తన కూతురు ప్రాణాలు తనెందుకు తీసుకోవాలనుకుంటాడు అనగానే అప్పుడు భాగ్యం చూడు మీరందరూ ఇంత నిజం చెప్పినా నమ్మడం లేదు కదా ఒక్కసారి నా దగ్గర ఉన్న ఆ వీడియోను చూసైనా నిజం తెలుసుకోండి అని చెప్పి ఇక భాగ్యం వెంటనే తన దగ్గర ఉన్న ఆ రౌడీ మాట్లాడిన మాటలన్నీ వీడియో తీసి రామరాజు భద్రావతి అందరికీ చూపిస్తుంది ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఏరా నువ్వసలు మనిషివేనా కన్న కూతురి ప్రాణాలు తీయాలనుకుంటావా చి నీలాంటి తండ్రి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి తండ్రి అన్నవాడు కూతురికి కాస్త ఓదార్పుగా ఉండాలి కానీ నువ్వేం చేశావు నీ కూతురు ప్రాణాలే తీయాలనుకున్నావు చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి వెంటనే సేనాపతి కాలర్ పట్టుకొని ఒరేయ్ నిజం చెప్పరా వాడు అది భాగ్యం చెప్పేది నిజం కాదు అబద్ధమని చెప్పు అనగానే అప్పుడు సేనాపతి అవునక్క ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను అందుకే ఆ చందుగాన్ని చంపేసి ఆ రామరాజుగాన్ని బ్రతికుండగానే చావాలనుకున్నాను కానీ ఇంతలోనే ప్రేమ ఆ చందుని కాపాడి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది కానీ నేను నా కూతుర్ని చంపాలనుకోలేదక్క అని సేనాపతి అనగానే ఇక మాటలు విన్న భద్రావతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే చాలా కోపంగా సేనాపతి చెంప పగలగొడుతుంది చి ఏం మనిషివిరా నువ్వు ప్రేమ ప్రాణాలే తీయాలనుకుంటావా అయినా ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నమాట నిజమే కానీ ప్రాణాల మీదికి తెచ్చుకునేంత గొడవలు కాదు కదరా ఇంకొకసారి ఇలా చేశావంటే నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాను అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న సేనాపతి చాలా బాధపడుతూ ఏంటక్క నేను కూతుర్ని చంపుకునేంత మూర్ఖుర్ని కాదు అనగానే ఇక భద్రావతి ఒరే సేన ఇప్పటికే నీ గురించి నిజం తెలుసుకొని కుమిలిపోతున్నాను ఇంకొకసారి ఇలా చేశావంటే నిన్ను బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి పొగరుపోతు పెళ్ళానికి మేనత్త ఏం మాట్లాడుతున్నావు అదే మా నాన్న చేస్తే ఏదో రచ్చ చేస్తావు మరి ఇప్పుడు నీ తమ్ముడు చేసేసరికి నువ్వు ఆ తప్పుని కప్పిపుచ్చుతున్నావా చూడు ఇప్పుడు నీ తమ్ముడు నా భార్యని చంపబోయాడు నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను ఇక నా పెళ్ళాన్ని చంపబోయింది నీ తమ్ముడే అని కేసు పెడితే ఇక జీవితాంతం వాడు జైల్లో ఉంటాడు అని ధీరజనగానే ఇక మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే 2 చేతులెత్తి దండం పెడుతూ ధీరజ్ వాడేదో తెలియక తప్పు చేశాడు వాణ్ణి క్షమించు అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి వాడేమైనా చిన్నపిల్లగాడా
తప్పు చేయడానికి మనిషి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాణ్ణి నేను చూస్తూ ఎలా వదిలేస్తాననుకున్నావు? వాడు నా అన్న ప్రాణాలనే తీయబోయాడు. నేను ఊరుకోను అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన రామరాజు, ఒరేయ్ ధీరజ్ ఆగరా, తన కూతుర్ని తను చంపాలనుకోడు, కానీ వాడు నా కన్న కొడుకుని దూరం చెయ్యాలనుకున్నాడు. భగవంతుడనేవాడు ఉన్నాడురా, నాకు చెయ్యాలా అని అనుకున్నాడు, వాడికి జరిగింది, వదిలేయిరా అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్, ఏంటి బాధపడుతున్నావు? నీ కన్న తండ్రి నిన్ను చంపాలనుకున్నాడు, ఇంకా దేని గురించి బాధపడుతున్నావే అనగానే అప్పుడు ప్రేమ, అవునండి, నేను ఇన్ని రోజులు మా నాన్న ఎంతో మంచివాడనుకున్నాను, కానీ చివరికి నా ప్రాణాలు తీసేంత మూర్ఖుడు అనుకోలేదు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే ధీరజ్, చూడు ప్రేమ, నువ్వేమీ బాధపడకు, చూడు నిన్ను నేను దగ్గరుండి చూసుకుంటాను, ఇక మీ వాళ్ళతో ఎటువంటి సంబంధం పెట్టుకోనని నాకు మాట ఇవ్వు అనగానే అప్పుడు ప్రేమ, లేదు ధీరజ్, ఇక నుండి నేను ఆ ఇంట్లో వాళ్ళతో అస్సలు మాట్లాడను అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న నర్మద, చూడు ధీరజ్, ప్రేమ కావాలని ఇలా ఎప్పుడూ చెయ్యదు. అయినా సేనాపతి బాబాయ్ ప్రేమని చంపాలనుకోడు. కన్న కూతుర్ని చంపాలనుకునే మూర్ఖుడు ఎవరూ ఉండరు. కానీ మన కుటుంబం మీద సేనాపతి బాబాయ్ పగ తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ దేవుడు అనేవాడు ఉండి మనల్ని కాపాడాడు. ఇక నుండి ప్రేమని ఆ ఇంటికి వెళ్ళొద్దని, వాళ్ళతో మాట్లాడొద్దని నువ్వు చెప్పొద్దు ధీరజ్, ఇది తప్పు అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్, ఏంటది నా తప్పు, వాడేం చేశాడు చూసావు కదా అనగానే ఇక నర్మద, చూడు ధీరజ్, ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుంది, కానీ నువ్వు మాత్రం ప్రేమని బాధ పెట్టొద్దు అని చెప్పి నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, నువ్వేమీ బాధపడకు, మా అన్నయ్య ప్రాణాలు కాపాడినావు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భద్రావతి, రేవతి ఎవ్వరూ కూడా సేనాపతితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అది చూసిన సేనాపతి, అక్క తట్టుకోలేకపోతున్నానక్క, ఇంట్లో ఎవరు నాతో మాట్లాడకుండా ఉండటే నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ అక్క, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు రేవతి, ఏంటి నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా? అక్కడ ఉంది నా కూతురి ప్రాణాలే తీయాలనుకున్నావు, నేను నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? అసలు నువ్వు ఇంట్లో ఉండడమే మాకిష్టం లేదు, ముందు నువ్వు బయటికి వెళ్ళు అని రేవతి చెప్పగానే ఇక సేనాపతి, చూడు, నాతో ఎవరు మాట్లాడినప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు, అందుకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ విధంగా భాగ్యం ద్వారా సేనాపతి నిజస్వరూపం తెలుసుకొని ఇంట్లో నుండి బయటికి గెంటేసిన భద్రావతి. షాక్లో సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.